ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య. విశాఖ జిల్లా తోటపల్లి బ్యారేజీ వద్ద ఘటన. ఎన్ని చర్యలు తీసుకున్నా ఆగని లంచాలు. విశాఖ జిల్లా ఏసీబీకి దొరికిన ఓ అధికారి. భారీ వర్షం ధాటికి కుప్పకూలిన బాహుదా నది వంతెన. నిలిచిపోయిన వాహనాల రాకపోకలు. సీతారాం నగర్ కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 54 బైకుల స్వాధీనం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖ జిల్లా తోటపల్లి బ్యారేజీ వద్ద పెద్దూరు గ్రామానికి చెందిన బడే వెంకటనాయుడు మృతదేహం లభ్యమైంది. గరుగుబల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు విచారణలో ఉంది. హుజూరాబాద్ ప్రచారానికి అనుమతి ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. అయినా టీఆర్ఎస్ నేతలు తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేయడం ఏమిటంటూ నిలదీశారు. ఇల్లంతకుంట మండలంలోని వంతడుపుల, బుజునూర్, సీతంపేట, మర్రివానిపల్లి, సిరిసెట్ గ్రామాల్లో పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్తో కలిసి ప్రచారం చేశారు. సిరిసెట్ గ్రామంలోని టీఆర్ఎస్ కార్యాలయం వద్దకు చేరుకున్నాక ఇరు పార్టీల కార్యకర్తలు ఆవేశానికి లోనయ్యారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. వాళ్ళకనే చెట్టు మీద కొందా కేసీఆర్ దొంగవాడు పిల్లలకి ఎవరికైనా ఎమోషన్ ఉంటుంది. వీళ్ళు కూడా వీళ్ళు స్లోగన్ ఇచ్చారు. వాడు మీటింగ్ కావాలంటే ఇక్కడికి ఎందుకు రావాలి? అవసరం లేదు కదా. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మీరు వచ్చారు రైట్, వాళ్ళు ప్రశ్నలు వెళ్ళిపోతున్నారు. నేను ఎవరు డిస్టర్బ్ రైట్. వీళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు అక్కడే ఉన్నారు. పోయినా ఆడిపోయిన వాళ్ళు మొత్తం 500-600 మందికి రావాల్సిన అవసరం లేదు కదా. మీరు చెప్పండి. మీరు రైట్ అండి. వాళ్ళ మీటింగ్ దగ్గర పోలేదు. వాళ్ళు అక్కడ మీటింగ్ దగ్గర ఉన్నారు. అక్కడికి వెళ్ళారు కదా. వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడే సరే రాకూడదు కదా. మీటింగ్ వాళ్ళు చేసుకోండి. మేము ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేస్తే మాకు తప్పు రైట్. ఇప్పుడు వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మాకుందని పడగాలి కదా. కనీసం వినండి. మీటింగ్ డిస్టర్బ్ చేయాలంటే 2 minutes జస్ట్ 2 minutes మేము చేయం. ఎందుకంటే వాళ్ళ మీటింగ్ వాళ్ళని చేసుకుని మా పని మేము చేసుకుంటాం. మళ్ళీ ఇక్కడ నిలబడి ఆడి నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. తప్పు వీళ్ళు కూడా ఏం మాట్లాడలేదు. లంచం తీసుకుంటున్న ఓ అధికారి విశాఖ జిల్లా ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. నర్సీపట్నం డివిజన్ వడ్డాది ఈపీడీసీఎల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న మహేశ్వరరావు కాంట్రాక్టర్ రమణ వద్ద డబ్బు తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కారు. డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. నర్సీపట్నం నుంచి వచ్చారు. డబ్బులు ఇస్తుండగా మాకు నిన్న వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. మేము కేసు నమోదు చేసుకున్నాం. ఈరోజు ఆయన డబ్బులు ఇస్తుండగా రెడీ హ్యాండెడ్గా ఆయన పట్టుకుని కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేసి రేపు కోర్టులో పెట్టాలి. భారీ వర్షం దాటికి చిత్తూరు జిల్లా తవణంపల్లిలోని బాహుదా నది వంతెన కూలిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వెంకటేష్ బాబు పంపిస్తాను ఉంటా. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జవహర్ నగర్ డంపింగ్ యార్డును మేయర్ విజయలక్ష్మి సందర్శించారు. ఆమె వెంట స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, కమిషనర్ లోకేష్ కుమార్, అదనపు కమిషనర్ సంతోష్, దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్ ప్రణీత ఉన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ సీతారాంనగర్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కోదాడ డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 54 బైకులు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. 4 సిఐలు, 17 మంది ఎస్ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఎవరు కూడా ఓటీపీలు అడగరు. అదేవిధంగా ఈ పాలసీ ఇన్సూరెన్స్ చేస్తుందని ప్రైజులు బహుమతులు వస్తున్నాయని చెప్పి ఇట్లాంటివి కూడా ఫోన్ కాల్స్ వస్తాను. మీకు 2 లక్షలు వచ్చినాయి, లేకపోతే కారు బహుమతిగా వచ్చింది, మీరు కొంత అమౌంట్ కడితే అది రిలీజ్ అవుతుంది, కొంచెం ప్రాబ్లంలో ఉంది, అది సేల్స్ ట్యాక్స్ కట్టాలి అది అని చెప్పి కారు మీరు ఇచ్చిన పేరు ఏదైతే ఉందో అది మేము వెరిఫై చేసుకుంటాం. మా సోర్స్లో మేము వెరిఫై చేసుకుంటాం. మేము దగ్గర రావడం కానీ మిమ్మల్ని అడగడం కానీ ఇంకా ఎవడు గంజాయం కావడం, ఎవడు ఈ పిల్లలను వాళ్ళ జీవితాలలో రావడం అనేది మీరు మన సామాజిక బాధ్యతగా భావించారు. ఎందుకంటే
ఇబ్బంది పెట్టాలని మీకు ఏదో కష్టం కలిగించాలని కాదు. కాబట్టి మీరు మా అందరికీ బాగా కోఆపరేట్ చేశారు. అందరికీ ధన్యవాదాలు. పలమనేరు మండలంలోని కాల్వాపల్లి అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. ఏ క్షణం ఏమి జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గజరాజులు గ్రామాల్లోకి రాకుండా చూడాలని అధికారులను కోరుతున్నారు. కామారెడ్డిలోని ప్రభుత్వ కార్యాలయంలోకి ఓ పాము చొరబడింది. కలకలం సృష్టించింది. కార్యాలయ సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్థానికులు పామును పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎంఈఓ కార్యాలయం సిబ్బంది భోజన విరామ సమయంలో బయటికి వెళ్లారు. అదే సమయంలో ఓ పాము కార్యాలయంలోకి చొరబడింది. అరగంట పాటు వెతికాక బీరువా కింద కనిపించింది. దాన్ని స్థానికులు పట్టుకున్నారు. వెంకట్ का माधव का खतरनाक मन को मैं क्या చూసాను అది వెంకట్ का అక్క ఇద్దరు ఉండాలి సంపడానికి అది ఇప్పుడు తిన్నది కడుపులో జరుగుతుంది మెల్లమెల్లగా కలబడ్డ చూస్తుంది కడుపు కడ నేను హానే చేస్తలే ఇప్పుడు తార్జరీ కాదే తార్జరీ కాదు నాగపాము గంధపొడి ఉండదు. నాగపాము కాదు అది కట్ల కనిపిస్తుంది. వీడియో తీసుకొచ్చి ఫోన్లో చూడు ఫోన్లో దాని కన్ను చూడు అది మింగింది మెల్లమెల్లగా దాని కడుపు జరగాలి కదా సార్. అందుకే అది ఇట్లా జరిగినా కొద్ది దాని కడుపు ఏ వద్దు బయటకు వెళ్ళిపోతున్నాడు. కట్టెలు తెచ్చుకోవాలి కదా. కట్టెలు ఉన్నాయి ఇగో కట్టుంది సార్ ఇక్కడ సుల్తాన్ సుల్తాన్ कौन सा है जी पापा शाम हाँ तारजरी है आपको वो मैं पूछ रही हूँ इधर आओ. తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షానికి నీటిలో వాహనం మునగడంతో నవవధువు చనిపోయింది. కర్ణాటక రాష్ట్రం రాయచూరు నుంచి తిరుమల శ్రీవారి సందర్శనార్థం వస్తుండగా తిరుపతి వెస్ట్ చర్చి వద్ద ఉన్న అండర్ బ్రిడ్జి వద్ద ఈ ఘటన జరిగింది. వెస్ట్ చర్చి వద్ద అండర్ బ్రిడ్జిలోకి భారీగా చేరుకున్న వర్షపు నీటిలో తుఫాన్ వాహనం చిక్కుకుంది. ఆ సమయంలో కారులో 7 ఉన్నారు. నవవధువు సంధ్య మృతి చెందింది. రాత్రి వాటర్ స్టోర్ అవడం వల్ల ఈ వెహికల్ మునిగిపోయి పెళ్లికూతురు చచ్చిపోయింది. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని దీడిమెట్ల గ్రామంలోని ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. పోలీస్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ప్రాణాపాయ స్థితిలో రక్తం దొరకక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు అని పేట్ బషీరాబాద్ సిఐ రమేష్ అన్నారు. తమ వంతు బాధ్యతగా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పేట్ బషీరాబాద్ సిఐతో పాటు ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, యువతీ యువకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
చపాతీ చేస్తావా ఇంట్లో చేసినప్పుడు ఎలా అంటావు అలాగే గ్రూప్ ఫోటో सर जीड़ा जरा ओके राइट స్పీడ్ చేస్తూ ఉండాలి స్పీడ్ చేస్తాం పంపింగ్ బాయ్ అంత గట్టి అవసరం లేదు మామూలుగా చెప్పాను కదా చపాతీ చేస్తావా ఇంట్లో చేసినప్పుడు స్పీడ్ ఎలా అంటావు అలాగే గ్రూప్ ఫోటో కొట్టినా లోయర్ ట్యాంక్ బండ్ పింగళి వెంకటరామరెడ్డి హాల్లో కీర్తిశేషులు నాయని నరసింహారెడ్డి మొదటి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ హోంశాఖ మంత్రి మొహమ్మద్ అలీ, సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి హాజరై నాయని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. जब भी श्रीनिवास रेड्डी साहब से बात करता था कैसे अलूडू होता था कि मुझे बहुत अगर नरसिम्हा रेड्डी साहब के देहात हुआ तो मेरे बड़े भाई गुजरने पर या मेरे खानदान का एक अहम फर्द गुजरने पर इतना गम होता है, उससे ज़्यादा गम हुआ क्योंकि उन्होंने मुझे 2001 से आशीर्वाद दिया। ऐसे लीडर हमारे वेंकटेश साहब मेरे साथ, ऐसे लीडर बहुत दुनिया में कम पैदा होते हैं। नरसिम्हा रेड्डी साहब शुरू से गरीबों के लीडर थे। उन्होंने पुराने शहर से ताल्लुक रखा और हमेशा वो गरीबों की मदद करते थे। मैं जब तक डिप्टी चीफ मिनिस्टर था, मैं जिंदगी में कभी भी नरसिम्हा रेड्डी साहब की गाड़ी पीछे आ रही तो मैं स्लो कर देता था। मुझे फोन करते थे, आप होम मिनिस्टर आगे चलिए। नहीं साहब, आपके आगे हमारी गाड़ी नहीं जा सकती साहब, आप पहले सामने आइए। मैं गाड़ी स्लो 3 बार फोन करते थे। मैं कहा साहब हमारे पिता समान है, आप हमारे महान लीडर है, आपके आगे हम नहीं रह सकते, चाहे होता कुछ भी हो, पर आपकी इज्जत करना हमारा बहुत बनता है। लीडर तो बहुत होते हैं, मैं तेलंगाना राष्ट्र समिति को बहुत ऑक्सीजन देने वाले, बहुत मेहनत करने वाले, हैदराबाद में तेलंगाना राष्ट्र समिति पार्टी को आगे बढ़ाने वाले कोई लीडर रहते तो वो नरसिम्हा रेड्डी साहब। हमेशा तमाम लीडरों को आगे बढ़ाने की तरकीब करते थे। मूवमेंट में हम उनके पीछे रहते थे। जब पुलिस वाले डंडा उठाते तो हम नरसन्ना के पीछे चले जाते थे, तो हमेशा आपको बचाते थे। जब उनसे मिलता था मुझे ऐसा लगता था कि मैं अपने बड़े भाई से मिल रहा हूँ। हमेशा हम पर बहुत आशीर्वाद दिए और तेलंगाना लाने में यकीनन हमारे चीफ मिनिस्टर बहुत बड़े महान लीडर थे। उनकी हिम्मत अमली को अमलावरी करने वाले दिल से कोई लीडर थे तो नरसिम्हा रेड्डी साहब। उन्होंने गरीबों के लिए जो काम किया, खासतौर से तो फैक्ट्रीज में लेबर हजरात होते थे, उनके लिए लड़ते थे, ओनरों से लड़ते थे और बड़े दौलतमंद लोगों को उन्होंने कभी नहीं किया। उन्होंने हमेशा साथ दिया तो गरीबों का साथ। सारा मूवमेंट में उनके साथ रहा। आज नहीं है हमारे बीच में, और उनकी याद हमेशा हमारे साथ है। नरसिम्हा रेड्डी साहब का शुमार हिंदुस्तान के बड़े लीडरों में शुमार होता है। वो हमेशा जब भी कभी बाहर निकलते थे तो लोगों के हक के लिए आवाज निकालते दिखते थे, लोगों की मदद करते थे, लोगों से प्यार करते थे। तेलंगाना बनने में एक हैदराबाद के अंदर क्या सारे तेलंगाना జై తెలంగాణ ఈరోజు కార్మిక పక్షపాతిగా మరి ఆయన జీవితం స్టార్ట్ చేసి ఒక
హోం మరియు రాష్ట్ర లేబర్ శాఖ మంత్రులుగా మరి నాయన నరసింహారెడ్డి గారిని మనం అందరం ఈరోజు ఆయన మొదటి సంవత్సరీకం రోజు కలవడం జరుగుతుంది. నిజంగా కూడా అంటే ఇది సమాజానికి ఎంత నష్టం జరిగిందో దానికంటే ఎక్కువ కుటుంబానికి నష్టం జరిగింది. అయినా మరి షో మస్ట్ గో ఆన్ లెక్క మరి ఆయన నడిపిన అడుగుజాడలలో మేమందరం నడుచుకుంటూ మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు కూడా మరి అత్యంత సన్నిహితంగా చూసే నాయన నరసింహారెడ్డి గారు నరసన్న అనే పేరుతో పిలుచుకునే వ్యక్తి మరి ఈరోజు నిజంగా మన మధ్యన లేకపోవడం మరి నిజంగా బాధాకరం. కానీ ఆయన ఉన్నా లేకున్నా మరి ఆయన ఆశయాలను సాధించే దిశగా మరి ఈరోజు నాయన నరసింహారెడ్డి ఫౌండేషన్ అనేది ఈరోజు మనము ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి ముఖ్యంగా విద్య మరి వైద్యం అట్లనే ఇరాడికేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఈ మూడు వీటిపైన మరి మేమందరం కూడా కృషి చేయడం జరుగుతుంది. ఆయన ఆశయాలను ఎప్పటికీ కూడా ఎల్లవేళలో కూడా ప్రజల మధ్యన ఉంచుతూ మేము ముందుకు సాగడం జరుగుతుంది. జై తెలంగాణ, జై భారత్, జై హింద్. హైదరాబాద్ అంబర్పేట పోలీస్ స్టేషన్ సమీపంలోని చెత్తకుండీలో శిశువు మృతదేహం లభ్యం అయింది. జీహెచ్ఎంసీ కార్మికులు చెత్త కుప్పలోని చెత్తను తొలగిస్తుండగా మృత శిశువును గుర్తించారు. వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏమన్నా హాస్పిటల్ నుంచి తెచ్చిందేమో ఏమన్నా చూడండి. ఇది సార్ నమస్తే సార్. గుట్కా పాన్ పసాలాల ప్యాకెట్లతో పాటు గంజాయి విక్రయం చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కూకట్పల్లి కేపీహెచ్పి బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్లతో పాటు గంజాయి వివిధ రూపాల్లో విక్రయిస్తున్న పలు ముఠాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్షల్లో విలువైన గుట్కా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ మాట్లాడుతూ అన్న ఒక వీడియో తీస్తా ఉండు, అతను చూపిస్తుండు. ఈ ఫ్లేవర్స్ కూడా ఉక్కా పార్ట్స్లో పాన్ షాప్లో దొరుకుతుంది. ఈ ఫ్లేవర్స్ మూసాపేట ఎక్స్ప్రెస్లో పాన్ షాప్ అనమాట విక్రమ్, అతన్ని కూడా కస్టడీలో తీసుకోవడం జరిగింది. అతని మీద స్పెసిఫిక్గా కేసు నమోదు చేసి అతన్ని మేము యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా ఈ మొత్తం మిగతా 56 మంది మీద కూడా సెక్షన్ 188 ఐపీసీ అండ్ 73 సిపిఐ పోలీస్ యాక్ట్ కింద వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. టోటల్గా 57 మంది ఈరోజు కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీరు చూసిన గాంజా కానీ గుట్కా కానీ ఈ పర్ఫెక్ట్ రోల్స్ కానీ ఈ ఏదైతే ఫ్లేవర్స్ అనేవి అన్నీ కూడా యూత్కి పబ్లిక్కి చాలా విచ్చలవిడిగా దొరుకుతుంది. మనం ఒక పాల ప్యాకెట్ తీసుకొని పోతే ఎట్లయితే ఓపెన్గా ఒక షాప్ దగ్గర పోతే దొరుకుతుందో లైక్ వైజ్గా ఇట్లాంటి ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. అంటే మార్కెట్లో ఈజీగా దొరుకుతున్నాయి కాబట్టి అమ్ముతున్నారు కాబట్టి యూత్ దాన్ని ఇమ్మీడియట్గా పోయి కొనుక్కోవటం తాగటం చేస్తున్నారు. ఇప్పుడు ఈ పేపర్ రోల్ ఇది ప్రైస్ ఏ డే, ఇది 10 రూపాయలు దీని వాల్యూ. ఇదే విధంగా ఇది 15 రూపాయలు ఈ పర్ఫెక్ట్ రోల్. ఇది ఈ పర్ఫెక్ట్ రోల్ అంటే ఈ విధంగా పేపర్ ఇది. ఈ పేపర్ దీంట్లో వస్తుంది. దీంట్లో ఈ వైట్ పార్ట్ ఏదైతుందో దీంట్లో గాంజా పెట్టుకొని దీన్ని ఇట్లా నింపుకొని తర్వాత ఇక్కడ నుంచి కన్జంప్షన్ చేస్తారు. ఇది
చాలా ఈజీ. గాంజా 5 ml 1 ml 2 ml అట్లయితే దొరుకుతారో 5 ml ఉంటే 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, అందరు పంచుకుంటారు. ఇదంతా ఓన్లీ 15 రూపీస్. ఇట్లా విచ్చలవిడిగా దొరకడం వల్ల, మార్కెట్లో దొరకడం వల్ల, పాన్ షాప్లో దొరకడం వల్ల అదొక అందరూ కొంచెం దీనికి బానిసై యూత్ వాళ్ళ ఆరోగ్యాన్ని పాటు చేసుకోవటం, కొత్త వాళ్ళకి ఇప్పుడు ఈ లాక్డౌన్ సందర్భంగా అందరూ స్కూల్స్ కాలేజ్ కూడా బంద్ చేస్తే ఇలాంటి వాటికి అట్రాక్ట్ అయ్యడం చాలా ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇక నుంచి ప్రతి పాన్ షాప్ మీద మా దాడులు కొనసాగుతాయి, నిఘా ఉంటుంది. ఇప్పటి నుంచి ఈ ప్రతి యాక్షన్ కూడా ఈ నిర్మూలన టోటల్గా గాంజా ఫ్రీ పోలీస్ స్టేషన్, గాంజా ఫ్రీ డివిజన్, గాంజా ఫ్రీ కమిషనర్ అయ్యే విధంగా ప్రతి పోలీస్ సిబ్బందికి మా సిపి గారు గారు టోటల్గా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. నిన్న కూడా మాదాపూర్ డివిజన్ చేసాం, ఈరోజు కుక్కడపల్లి, ఆల్రెడీ మియాపూర్ డివిజన్లో కూడా సర్చింగ్ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మా పార్టీలు సర్చింగ్ చేస్తున్నారు. అందుకోసం పాన్ షాప్ ఓనర్స్ అందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాము. ఫస్ట్ టైం కేసు బుక్ చేసి మేము అరెస్ట్ చేస్తున్నాము. రెండోసారి ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య. విశాఖ జిల్లా తోటపల్లి బ్యారేజీ వద్ద ఘటన. ఎన్ని చర్యలు తీసుకున్నా ఆగని లంచాలు. విశాఖ జిల్లా ఏసీపీకి దొరికిన ఓ అధికారి. భారీ వర్షం ధాటికి కుప్పకూలిన బాహుదా నది వంతెన. నిలిచిపోయిన వాహనాల రాకపోకలు. సీతారాం నగర్ కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 54 బైకుల స్వాధీనం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.